హలో హాయ్ ఫ్రెండ్స్. మనం కొత్త కంటెంట్ క్రియేషన్ చేసే వాళ్ళు ఏంటంటే ఇప్పుడు మనకు 4 months టైం ఉంది, అంటే అప్ టు January 31st వరకు టైం ఉంది. 4 to 5 months లోగా యూట్యూబ్ అనేది మానిటైజేషన్ అయ్యేలాగా వీడియో చేయగలగాలి. సో కంటెంట్ అనేది ఎంగేజ్మెంట్, వ్యూస్, వాచ్ అవర్, ఎంగేజ్మెంట్ వచ్చేలాగా ఒక ఆడియన్స్ అటెన్షన్ అనేది గ్రాబ్ చేయగలిగితే డెఫినెట్లీ 4000 వాచ్ అవర్స్ అనేది పెద్ద మ్యాటరే కాదు. సో డెఫినెట్లీ వస్తుంది. అలా అని ఆఫ్టర్ దట్ అంటే ఫస్ట్ Feb 27 నుండి చేయడం చాలా కష్టమా అంటే అంత కష్టం కూడా కాదు. ఎందుకనంటే నెంబర్ ఆఫ్ AI టూల్స్ ఉన్నాయి. సో మా కంటెంట్ క్రియేషన్ చేయడానికి, వీడియో ఎడిటింగ్ చేయడానికి, సో ఇవన్నీ ఉండడం వల్ల ఏంటంటే AI టూల్స్ యూజ్ చేయడానికి పాసిబిలిటీ కూడా మనకు ఆ రూల్స్లో అప్పుడు ఒక కొత్త రూల్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. సో కొత్త స్టార్ట్ చేసే వాళ్ళు కూడా ఎలాంటి భయపడాల్సిన అవసరం లేదు సో అని చెప్పొచ్చు. సో మీరు ఇప్పుడు స్టార్ట్ చేసినా కానీ ఖచ్చితంగా మీరు చేయగలుగుతారనే ఒక నమ్మకంతో స్టార్ట్ చేస్తే డెఫినెట్లీ మీ ఛానల్ మానిటైజేషన్ అవుతుంది. సో ఇప్పుడు వస్తున్న లేటెస్ట్ అప్డేట్ అన్నీ కూడా యూట్యూబ్లో ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఉన్న కంటెంట్ క్రియేటర్స్కి ఎటువంటి ఇంపాక్ట్ జరిగే అవకాశం లేదు. కాకపోతే వాళ్ళు ఏంటంటే కంటెంట్ ఎంగేజ్మెంట్ అనేది ఖచ్చితంగా మంత్లీ సంథింగ్ ఉంటే బెటర్ అన్నట్టు, మంత్లీ సమ్ వీడియోస్ అలా చేయడము, షార్ట్ చేయడం అనేది మేబీ అలాంటివి కూడా కొత్త రూల్ ఏమన్నా తీసుకొచ్చే ఛాన్సెస్ ఉంది. సో ఎవరైతే ఎగ్జిస్టింగ్ మానిటైజేషన్ అయిన వాళ్ళు ఉన్నారో వాళ్ళు కూడా కంటెంట్ క్రియేషన్ చేస్తూ ఆల్రెడీ సబ్స్క్రైబర్లతో ఎవరైతే ఉన్నారో వాళ్ళతో ఎంగేజ్ అవ్వడం చాలా బెటర్. అయితే ఏఐతో కొందరు కంటెంట్ క్రియేషన్ చేయడము, టోటల్ ఏఐతో మాత్రం కంటెంట్ క్రియేషన్ చేస్తే ఛానల్ మానిటైజేషన్ అనేది అవ్వదండి. వ్యూస్ కానీ ఎంగేజ్మెంట్ రావడం అనేది జరుగుతుంది. కాకపోతే ఛానల్ మానిటైజేషన్ కాడికి వచ్చే వరకు రిస్ట్రిక్ట్ చేసేస్తారు. అలా రీసెంట్గా 1,31,000 ఛానల్స్ని అది చేశారు, రిమూవ్ చేసేసారు యూట్యూబ్ నుండి. అంటే మీరు ఎప్పుడైతే ఏఐ రిలేటెడ్ థింగ్స్ యూజ్ చేస్తున్నారు, వీడియో ఎడిటింగ్ కానీ, వాయిస్ ఓవర్ కానీ, ఎనీథింగ్, అప్పుడు ఏంటంటే హ్యూమన్ ఎఫర్ట్స్ పెట్టేలాగా ఒక వీడియో ఎడిటింగ్ కానీ, వీడియో థింగ్స్ కానీ, వాయిస్ ఓవర్లో కానీ, లేకపోతే వీడియో ప్రజెన్స్లో కానీ ఖచ్చితంగా మీరు చూపెట్టగలిగితే హ్యూమన్ ఎఫెక్ట్ అనేది చాలా ఇంపార్టెంట్. సో హ్యూమన్ ఎఫెక్ట్ ఉన్నప్పుడే, హ్యూమన్ ప్లస్ ఏఐ ఎఫెక్ట్ ఉందనుకోండి, ఇట్ విల్ బి కన్సిడర్డ్ టు ద వ్యాలిడ్ వీడియో అన్నట్టు. సో అలా చూడండి. అలా అని మొత్తానికి వీడియో ఎడిటింగ్ యూజ్ చేయకుండా, ఏఐ వీడియో ఎడిటింగ్ యూజ్ చేయకుండా అనేం లేదు. ఏ అయినా యూజ్ చేసుకోవచ్చు, వాయిస్ ఓవర్ అయినా ఇవ్వచ్చు. ఏంటంటే యూట్యూబ్లో మనకు రోజు ఒక అప్డేట్ వస్తుంది కదా. సో రీసెంట్గా వచ్చిన అప్డేట్స్ మీ అందరికీ తెలుసు. ఇంతకుముందు ఏంటంటే మనకు ఛానల్ ఇప్పటి వరకు ఏముంది అంటే ఛానల్ మానిటైజేషన్ అవ్వాలంటే 1000 సబ్స్క్రైబర్స్, దాంతోపాటుగా 4000 వాచ్ అవర్స్ ఆర్ 10 million వ్యూస్, అంటే 1 కోటి వ్యూస్ అనేది షార్ట్స్కి రావాలి. అయితే ఇప్పుడు ఏం చేంజ్ చేస్తుందంటే మనకు February 1st 2027 నుండి కొత్త రూల్ అమలులోకి వస్తుంది అన్నట్టుగా ఒక నోటీస్ అయితే రిలీజ్ చేసింది యూట్యూబ్. అదేంటంటే మినిమం అంటే 1000 సబ్స్క్రైబర్స్ అనేది కామను, కాకపోతే 8000 వాచ్ అవర్స్ అనేది రావాలి. అది 12 monthsలో, అంటే 1 yearలోగా. ఆర్ ఏంటంటే 20 million వ్యూస్, అంటే 2 కోట్ల వ్యూస్ అనేది 90 daysలో షార్ట్స్కి రీచ్ అవ్వాలనే అప్డేట్ని అయితే ఇస్తుంది. అలా సో అయితే ఈ అప్డేట్ వల్ల బెనిఫిట్ ఎవరు పొందుతున్నారు అని అంటే ఆల్రెడీ ఛానల్ మానిటైజేషన్ అయిన వాళ్ళు. సో మనీ రెవెన్యూ డిస్ట్రిబ్యూషన్ అనేది కొత్త క్రియేటర్స్ వచ్చేసి కొత్తగా జనరేట్ చేసేస్తున్నారు, మానిటైజేషన్ అవుతున్నది. సో దీనివల్ల కొందరికి అవుతుంది, కొందరికి అవ్వట్లేదు. అంటే ప్రాపరు కంటెంట్ మేనేజ్మెంట్ అండ్ ఉన్నవాళ్ళు, అంటే వాళ్ళకే ఎక్కువ మనీ వెళ్ళేలాగా అండ్ ప్రాపర్ ఛానల్స్ అనేది రివ్యూ చేయడానికి. సో ఏంటంటే ఖచ్చితంగా కంటెంట్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మాత్రమే ఇదేమంటారు యూట్యూబ్ వీడియోస్ చేస్తారు. సో దానికోసం అనేది ఇది తీసుకొచ్చిందని చెప్పొచ్చు. అయితే మళ్ళీ ఇప్పుడు రీసెంట్గా మళ్ళీ ఇంకో అప్డేట్ వచ్చింది ఏంటంటే వ్యూ కౌంట్ అన్నట్టు. అంతకుముందు స్టార్టింగ్లో యూట్యూబ్ మీద థంబ్నెయిల్ మీద క్లిక్ చేసి వ్యూ చేయగానే ఆ వ్యూ అనేది క్యాలిక్యులేట్ అయ్యేది మనకు. కానీ ఇప్పుడు ప్రజెంట్ క్యాలిక్యులేట్ అవ్వట్లేదు. మినిమమ్ వాచ్ అవర్, అంటే వాచ్ టైం ఉండాలి మినిమం 30 seconds అలా ఉంటేనే దాన్ని ఒక వ్యూగా కన్సిడర్ చేస్తుంది యూట్యూబ్ అల్గారిథం. కాకపోతే ఇప్పుడు ఏంటంటే మళ్ళీ ఈ 24th August నుండి మళ్ళీ వ్యూ కౌంట్ అనేది క్లిక్ చేయగానే అది ఒక వ్యూ కౌంట్గా ఇస్తుంది అన్నట్టు. ఏంటంటే ఛానల్ కొలాబరేషన్ అలా అయినప్పుడు ఏంటంటే దానికి మీరు నెంబర్ ఆఫ్ వ్యూస్ ఉన్నాయి, సో దీనికి ఇంత అమౌంట్ కొలాబరేషన్స్కి, స్పాన్సర్కి మీరు ఛార్జ్ చేయడానికి అలా కొంచెం పాసిబిలిటీ ఉంటుంది. అంతే తప్పితే దానివల్ల
అంటే వైపీపీ ఉంటాయి కదా, యూట్యూబ్ పార్ట్నర్ ప్రోగ్రాము. దాంట్లో ఏదైతే మనకు అమౌంట్ ఇస్తాడో పర్ వ్యూకి కానీ మనకు సంథింగ్ అమౌంట్ ఇస్తాడు కదా, అది మాత్రం ఫిక్స్డ్ ఉంది, అదేం చేంజ్ అవ్వలేదు. అలాగనే మనకు 500 సబ్స్క్రైబర్స్ అండ్ 3000 వాచ్ అవర్స్ ఉంటే ఫ్యాన్ ఫండ్ రైజింగ్ అండ్ షాపింగ్ రిలేటెడ్ ఉంది కదా మన ఫీచర్, ఆ ఫీచర్ అనేది సేమ్ ఉంది. ఇప్పుడు ఏంటంటే ఆల్రెడీ ఛానల్ మానిటైజేషన్ అయిన వాళ్ళు ఉంటారు కదా, సో వాళ్ళకి ఏంటంటే రెవెన్యూ అనేది ఒక ఫిక్స్డ్ అమౌంట్ ఉంటుంది. అంటే సమ్ అమౌంట్ అనేది అలొకేషన్ ఉంటుంది యూట్యూబ్ నుండి, ఇయర్లీ ఇంత అని. సో డిఫరెంట్ నీచ్ అంటే మనకు డిఫరెంట్ ఫుడ్ బ్లాగ్స్ కానీ, ఎడ్యుకేషన్ కానీ, లేకపోతే ఫ్యాషన్ కానీ, లేకపోతే ఇన్ఫర్మేటివ్ కానీ, లేకపోతే గౌట్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ కానీ, ఇలా డిఫరెంట్ ఇండియా వ్లాగ్స్ కానీ, అంటే ఇలాంటి వాటన్నిటికీ సాంగ్స్, సినిమాలు, రివ్యూలు, ఇలాంటి అన్ని యూట్యూబ్ ఛానళ్ళకి ఒక్కొక్క డిఫరెంట్ అంటే ఫైనాన్షియల్ రిలేటెడ్ ఛానళ్ళకి కానీ వీటన్నిటికీ ఒక్కొక్క దానికి ఒక 1000 వ్యూస్కి సమ్ అమౌంట్ అనేది ఇస్తుంది కదా. సో ఆ అమౌంట్ అనేది ఆల్రెడీ మానిటైజేషన్ అయిన ఛానళ్ళకి కొంచెము ఇప్పుడు బెటర్గా ఉంటుంది 2027లో. ఎందుకనంటే కొత్తగా ఛానల్ మానిటైజేషన్ అవ్వాలి అని అంటే 8000 వాచ్ అవర్స్ రావాలి కదా. సో 8000 వాచ్ అవర్స్ రావడానికి కొంత టైం పడుతుంది. సో అంటే ఒక వ్యాలిడ్ కంటెంట్ క్రియేటర్కి మాత్రమే అది సాధ్యం అవుతుంది. ఎవరైతే ఛానల్ స్టార్ట్ చేసి కంటెంట్ క్రియేషన్ చేస్తున్నారో యూట్యూబ్లో, వాళ్ళకి వాళ్ళ ఛానల్లో యాడ్స్ వస్తున్నాయి. అది మీరు గమనించారా? యాడ్స్ వస్తున్నాయి. అదొక హోప్ క్రియేట్ చేయడానికి యూట్యూబ్ నుండి వస్తుంది. కాకపోతే ఏంటంటే కొందరు యాడ్స్ అనేది యూట్యూబ్లో రన్ చేసుకుంటారు కదా, సో ఆడియన్స్ సెగ్మెంటేషన్ ఉంటుంది కదా, ఆడియన్స్ సెలెక్షన్ ఏదైతే చేస్తారో దాని రిలేటెడ్ ఛానల్ మీద అయ్యి ఉంటే, అంటే మీ ఇంట్రెస్టెడ్ పీపుల్ ఎవరైతే వ్యూవర్స్ ఉంటారో వాళ్ళు ఏంటంటే వాళ్ళకి చూపెట్టడానికి మీ ఛానల్లో చూపెడుతుంది అన్నట్టు. సో మీకు ఫైనల్గా చెప్పాలంటే ఒక హోప్ క్రియేట్ చేయడానికి కూడా ఇలా మీ ఛానల్లో మానిటైజేషన్ కాకుండా యాడ్ చూపెడుతుందని చెప్పొచ్చు. ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఓంకార్ వ్లాగ్స్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.